హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మనం ఎక్స్టర్నల్ డేటా ఇంకా ఓటర్ ఐడి కోసం నేర్చుకున్నాం. ఈరోజు మరో కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే సిరీస్ అండ్ ఆటోఫిల్. ఈ టాపిక్స్ ఎలా చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం. మొదటిగా మనం సిరీస్ అంటే మనం ఏదైనా ఒక ఫార్ములా చేసినప్పుడు కానీ లేకపోతే ఏమైనా రాసినప్పుడు కానీ మనకి ఎంఎస్ వర్డ్లో నెంబర్స్ ఎలా యాడ్ చేసుకుంటామో ఎక్సెల్లో కూడా అలాగా నెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. దాన్నే సిరీస్ అని అంటాం అన్నమాట. సో ఈ సిరీస్ ఎలా చేయాలో ఒకసారి ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఎక్సెల్ ఓపెన్ చేశాక Desktop list network 2 of 18 Microsoft Excel sheet 1 table at 1 at 2 at 1. ఇక్కడ మనం సీరియల్ నెంబర్ వేసుకోవాలనుకుంటున్నాం. అప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ 1 అని నెంబర్ వేసుకుని edit 1. ఇక్కడ మనకి ఒక 20 నెంబర్స్ కావాలనుకుంటే 20 rows మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. Sheet 1 table at 1 1 through a 2 at 1 1 through a 3 6 at 1 at 1 at 1 1 through at 1 at 1 at 1 1 through a 9 selected at 1 1 through a 10 at 1 1 through a 11 selected at 1 1 through a 12 at 1 1 through a 15 at 1 1 through a 19 at 1 1 through a 20 selected row 1 through 20 column 1. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఈ నెంబర్స్కి షార్ట్ కట్ ఏంటంటే Alt H FIS అన్నమాట. ఇది Alt H అంటే మనకి హోమ్ ట్యాబ్ షార్ట్ కట్. అంటే సిరీస్ అనేది మనకి హోమ్ ట్యాబ్లో ఉంటుంది. హోమ్ ట్యాబ్లో మనకి సిరీస్ అనేది కనబడుతుంది. దీని షార్ట్ కట్ ఒకసారి మనం ప్రెస్ చేద్దాం. Alt H FIS. Ribbon property page, ribbon tab, series dialog tab. ఓకే, సిరీస్ డైలాగ్. ఇప్పుడు ట్యాబ్తో చూస్తున్నాను నేను. Top map trend check OK but cancel button. Columns radio button check. కాలమ్స్ రేడియో బటన్ చెక్ బాక్స్ నాట్ చెక్లో ఉంది. సో ఇక్కడ మనం స్పేస్ బార్ ప్రెస్ చేస్తే చెక్ అని చెప్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఓకే బటన్ ప్రెస్ చేస్తాం. ఓకే బటన్ ఎంటర్. Microsoft Excel sheet 1 table at 1 1 through a 20 selected row 1 through 20 column 1 2 at 2 3 at 4 at 5 at 6 at 6 7 at 7 8 9 10 11 12 14 at 4. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగ మనం సిరీస్ అనేది చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇందులోనే ఆటోఫిల్ అంటే ఏం లేదు. P8 P4 P3 P2. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మంత్స్ ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. సో ఈ 12కి మనం ఇక్కడ జనవరి ఇక్కడ రాసుకొని B2లో జనవరి రాసుకున్న తర్వాత మనం ఇక్కడ 12 మంత్స్ ఉంటాయి కాబట్టి మనం B2 తీసుకున్నాం కాబట్టి 13 rows సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. Sheet 1 table B2 January through B8 select B2 January through B10 select B2 January through B11 B2 January through B12 B2 January. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాక సేమ్ ఇదే షార్ట్ కట్ Alt H FIS అంటే మనకి ఆటోఫిల్ కూడా ఇది ఆప్షన్స్లో ఉంటుంది అనమాట. సో Alt H FIS ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం ట్యాబ్తో చూసుకుంటే ఆటోఫిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. చూద్దాం ఒకసారి. ఒక్కసారి అప్ యారో ప్రెస్ చేయాలి. లీనియర్ రేడియో బటన్ అన్న తర్వాత ఆటోఫిల్ రేడియో బటన్ స్పేస్ నెక్స్ట్ ఓకే బటన్ దగ్గర ఎంటర్. Microsoft Excel sheet 1 table B2 January through B13 December select February B March B April B May B June B July B8. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి సిరీస్ అండ్ ఆటోఫిల్. అందరికీ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.